మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపుగా నెల రోజులు కావస్తుంది. అయినా కూడా స్కూల్ విద్యార్థులకు అందని యూనిఫామ్స్. సో ఎక్కడెక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కూడా మనం చూద్దాము. కుట్టేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు? తెలంగాణ సర్కారు ఎంపిక చేసిన కొత్త యూనిఫామ్ ఇది. సో ఉమ్మడి జిల్లాలో స్కూల్స్ అంటే ఎన్ని ఉన్నాయనేది, కరీంనగర్లో 651, పెద్దపల్లిలో 534, సిరిసిల్లలో 514, జగిత్యాల 836, మొత్తం 2535 మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది. సో విద్యార్థులు వచ్చేసి కరీంనగర్లో 44,200, పెద్దపల్లిలో 30,639, సిరిసిల్లలో 50,485, జగిత్యాల 46,608, మొత్తము 1,71,932. సో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాకు చేరని క్లాత్, పాత దుస్తులతోనే బడికి పిల్లలు, మార్చిలోనే తీసుకున్న కొలతలు, విద్యా సంవత్సరం ప్రారంభమై నెల ఇంకా ప్రారంభం కాని కుట్టు పనులు, ఎడ్యుకేషన్ కిట్ పైన కొనసాగుతున్న అనిశ్చితి. సో నెల అవుతుంది, అయినా కూడా స్కూల్ యూనిఫామ్ అయితే పిల్లలకు అందలేదు. సో అయితే మార్చిలోనే పిల్లలకైతే కొలతలు తీసుకున్నారట. సో మరి ఎప్పుడు ఇస్తారో ఏమో వేచి చూడాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే 2 జతల యూనిఫామ్ పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు యూనిఫామ్ కోసం అవసరమైన క్లాత్ జిల్లాకు చేరకపోవడంతో కుట్టు పనులు ప్రారంభం కాలేదు. పిల్లలు పాత యూనిఫామ్లతోనే, లేత రంగు దుస్తులతోనే స్కూళ్లకు హాజరవుతున్నారు. అంటే పాత యూనిఫామ్లతోనే, ముఖ్యంగా అది కలర్ వెలిసిపోయి కూడా అలాంటి యూనిఫామ్తోనే పిల్లలైతే స్కూల్కి హాజరవుతున్నారంట. సో గతంలో బడులు పునఃప్రారంభమయ్యే నాటికే క్లాత్ సరఫరా, కుట్టు పనులు పూర్తి చేసి జూన్లోనే పంపించేసారు. గత సంవత్సరం అంటే బడులు అంటే స్టార్ట్ అయ్యే ముందే క్లాత్ పనులు పూర్తి చేసి పిల్లలకైతే పంపించేసారంట తొందరగానే. కానీ మరి ఈసారి వస్త్రాల కొనుగోలులో జరిగిన ఆలస్యంతో విద్యార్థులు పాత బట్టలతోనే స్కూళ్లకు వెళ్ళవలసి వస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి యూనిఫామ్ల రంగు, డిజైన్లతో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈసారి రంగు అలాగే డిజైన్తో కూడా కొంచెం మార్పులు చేసిందంట. బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీల రంగు నిక్కర్ లేదా ప్యాంటు, బాలికలకు లాంగ్ ఫ్రాకు, షర్ట్, స్కర్ట్ తరగతుల వారీగా అందించనుంది. గతంలో ఉన్న ప్యాచ్ వర్క్ అలంకరణను తొలగించి సాధారణ నమూనా ఖరారు చేసింది. కొత్త డిజైన్ ఖరారైన క్లాత్ సరఫరా లేక అవి విద్యార్థులకు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. సో కొలతలు తీసుకున్న మొదలు కాని ప్రక్రియ. సో మార్చి నెలలోనే కొలతలు తీసుకున్నారట, ఇప్పటి వరకు కూడా పంపించేయలేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సాధారణంగా ఏటా మార్చిలోనే విద్యార్థుల కొలతలు సేకరించి ఏప్రిల్, మే నెలలో క్లాత్ను మండల కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తారు. వారు దుస్తులు కుట్టి పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తారు. ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ల కుట్టు బాధ్యతను సహాయక మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. ఒక్కో డ్రెస్ కుట్టినందుకు 100 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈసారి క్లాత్ సరఫరా లేకపోవడంతో మహిళా సంఘాలకు కూడా ఉపాధి లేకుండా పోయింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్లోనే క్లాత్ అందించి మే చివరి నాటికి కుట్టు పనులు పూర్తి చేయగా ఈసారి ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది మహిళలు పనుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క చాలామంది విద్యార్థులు పాత యూనిఫామ్లు లేక రంగు దుస్తులతోనే పాఠశాలకు వెళ్తుండటంతో ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్ దెబ్బతింటుంది. సో అండ్ మహిళా సంఘాలకు కూడా ఒక మంచి ఉపాధి కూడా దొరుకుతుంది. సో ఈసారి కొంచెం లేటు కావడంతో మహిళా సంఘాలకు కూడా ఉపాధి లేకుండా పోయిందని చెప్పేసి చెప్పచ్చు. సో ముఖ్యంగా పిల్లలు అంటే పాత యూనిఫామ్తోనే స్కూళ్ళకి వెళ్తున్నారు. మరి కుట్టేది ఎప్పుడో, ఇచ్చేది ఎప్పుడో అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో చాలామంది విద్యార్థులు డ్రెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి ఉండి వేరే బయట పర్సనల్గా కూడా క్లాత్ తీసుకొచ్చుకొని స్టిచ్చింగ్ చేయించుకొని కూడా కుట్టుకొని ఆ యూనిఫామ్తో స్కూళ్ళకు హాజరవుతున్నారు. కొంతమంది లేని వాళ్ళు పాత యూనిఫామ్నే ధరించి స్కూళ్ళకి అయితే హాజరవుతున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే జిల్లెల్లా ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వారు మాట్లాడారు. స్కూళ్ళు ప్రారంభమై నెల కావస్తున్నా నేటికి విద్యార్థులకు యూనిఫామ్ అందకపోవడం బాధాకరం. ప్రభుత్వం విద్యాశాఖ స్పందించి తక్షణమే పంపిణీ చేయాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామని చెప్పేసి జిల్లా కార్యదర్శి కూడా ప్రశాంత్ మాట్లాడారు. అలాగే ప్రశాంత్ రెడ్డి డిఈఓ కరీంనగర్, సో వారు కూడా మాట్లాడారు. యూనిఫామ్ సరఫరాలో సాంకేతిక పరిపాలన కారణాలతో ఆలస్యమైంది. అన్ని పాఠశాలలకు దుస్తులను వీలైనంత త్వరగా పంపిణీ చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా వారు కూడా మాట్లాడారు. తొందరగానే పని కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు.